మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో సంక్రాంతి సంబరాలు కార్యక్రమం మంత్రివర్యులు సిద్ధారాఘవరావు ప్రోత్సాహంతో దర్శిలో తహసీల్దార్ విజయ్ కుమారి ఆధ్వర్యంలో ఎంపీడీఓ శ్రీనివాసరావు సహకారంతో శనివారం ఘనంగా జరిగాయి. మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించబడినాయి. అలాగే యువతకు ఆటల పోటీలు నిర్వహించబడ్డాయి. అదేవిధంగా హరిదాసుల ప్రదర్శన, అలాగే సంక్రాంతి వంటల ప్రదర్శన, పాడి పశువుల ప్రదర్శనలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. విజేతలకు బహుమతి ప్రదానం స్థానిక నాయకులు పాల్గొన్న సభలో నిర్వహించబడింది. అధికారులు, నాయకులు ఆటల్లో పాల్గొనటం విశేషతను సంతరించుకుంది. 3 రోజులు సంక్రాంతి సంబరాలు అత్యంత ఉత్సాహంగా జరుపుకోవడానికి ఇది ఒక మంచి వేదిక కూడాను. అలాగే చాలా మంది కూడాను సంక్రాంతి రోజున ఇంకా రకరకాల కార్యక్రమాల్లో పాల్గొంటూ వారందరూ కూడాను మంచి ఆనందదాయకంగా ఉంటూ ఉంటారు. ఇలాంటి సంక్రాంతి సంబరాలు 3 రోజులు ఘనంగా జరుపుకునే ఒక పెద్ద మహత్తర పండుగ ఇది. గ్రామీణ స్థాయిలో అంటే ప్రతి సంవత్సరము పంటలు ఇళ్ళకు వచ్చి అమ్ముకున్న తర్వాత వారంతా కూడాను ఆ డబ్బుతో రకరకాల వారికి సంబంధించినంత వరకు వారు దాన్ని అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు పండుగని. ఈనాడు ఈ కార్యక్రమానికి కబడ్డీ ఆకర్షణగా నిలిచింది, అట్లాగే వాలీబాల్ ఆకర్షణగా నిలిచింది. ఇంకా మన అంగన్వాడీ కార్యకర్తలు చేసిన పిండి వంటలు, అట్లాగే యానిమల్ హస్బెండరీ వారు నిర్వహించిన ఎద్దుల పోటీలు, అంతేకాకుండా అగ్రికల్చర్ వారు అందించిన అక్కడ వారికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక స్టాల్స్, ఇవన్నీ కూడాను మనము జిల్లా స్థాయిలో జరుపుకునే విధంగానే రాష్ట్ర స్థాయిలో కూడా జరుపుకోవడం జరిగింది. మేడం గారికి వచ్చాయా? మేడం గారికి వచ్చి కుట్టారు మొత్తం మీద. సూపర్ మేడం. మేడం గారికి మామూలుగా మంచి ప్రైజులు తెచ్చాను. మామూలుగా అరే ఓరకు తిరగండి చాలు. సూపర్ దూరం కట్టి తిరగండి వరకు. వెరీ గుడ్ సూపర్. వేరే చోట పోవాలో ప్లాన్ చేసుకోండి. ఆ ప్లాన్ మొత్తం